ఏ తీరుగను దయజూచదవో ఇనవంశోత్రమ రామా 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 నా తరమా భవసాగరమీ అందరికీ దండాలు. నలినదలే వేల ఏళ్ల పయనంలో రామా తెలుగు జాతి కొనసాగిస్తూ వచ్చిన నా కళల సంపద తరమా చాలా పెద్దది. భవసాగరమీదను ఇప్పటి వరకు నెలినదలేచన వాటిలో కొన్ని రామా కనుబరుపు కళలను, చేనేర్పు రామా కళలను శ్రీ పొదివి పట్టి రఘునంద మీ ముందు ఉంచింది తెలుగు నెరవు. సీతారమణ చేయవలసిన శ్రీ పని ఎంతో రఘునంద ఉంది ఇంకా. సీతారమణ మీ అందరి తోడ్పాటుతో భూతజన ఈ పోషక పనిని రామ కొనసాగిస్తాం. రామ అట్లాగే రామ ఆంధ్ర, తెలంగాణలకు వెలుపట తెలుగు కారుణ్యాలయ కోసం తపన పడుతున్న భక్తవరద తెలుగువారిలో నిన్ను కొందరిని కన్నది కలిసి కానుపు ముచ్చటించింది తెలుగు రామ నెరవు. రామ ఆ మాటామంతిని రామ మీ ముందుకు తేబోతున్నాం. వీటిని కూడా మురిపముతోడ ఆదరించాలని స్వామివి కోరుకుంటున్నాం. నీవని మలేసియా దేశంలో మరుగజనిపితి తెలుగు కోసం రామ ఎంతో రామ తపనతో పనిచేస్తున్న రామ గొప్ప మనిషి అయిన దాడి శ్రీరాములు గారితో కూరాకర్మములు మాటామంతిని నెరగజేసితివి విందామిప్పుడు. నేర అయ్యా దండాలండి. నమస్కారం అండి. తమరి పేరు, వివరాలు చెప్పండి అయ్యా. నా పేరు దాడి శ్రీరాములు. నేను మలేషియాలో పేరాక్ రాజ్యంలో రుంకోప్ అనే ప్రాంతంలో బగన్ పాసిల్ అనే చోట ఉంటున్నాను. ఇప్పుడు నాకు 83 నడుస్తుంది. మొదట్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాను. తర్వాత తెలుగు పిల్లల కొరత వల్ల తెలుగు పాఠశాలలు మూయబడిన వెనక తర్వాత తమిళోపాధ్యాయులుగా పనిచేశాను. మీరు దేశంలో ఎక్కడి నుంచి వచ్చినవాడు సార్? మా తల్లిదండ్రులు విశాఖపట్నం జిల్లా, ఆనాటి విశాఖపట్నం జిల్లా కొత్త వలస అనే చిన్న పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి రామచంద్రపాలెం నుండి ఈ దేశానికి బతకడానికి కలిసి వచ్చారు. మీరు ఇక్కడే పుట్టారండి? మేము ఇక్కడే పుట్టాం. మా అక్కయ్య కానీ మా అన్నయ్య కానీ నేను అందరూ. ఎంతమంది అండి మీరు అన్నదమ్ములు? ఒక అక్కయ్య, ఇద్దరు. మీకు పిల్లలు ఎందరయ్యా? నాకు మొత్తం 5, 4 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. మీ తల్లిదండ్రులు ఎన్నేండ్ల కిందట ఇక్కడికి వచ్చి ఉంటారయ్యా? ఆనాటి మలాయా దేశానికి బ్రిటిష్ వారు వారి యొక్క తోటల్లో పనిచేయడానికి భారతదేశం నుండి ముఖ్యంగా తమిళని, తర్వాత మన తెలుగువారిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ విధంగా నా తల్లిదండ్రులు 1926వ సంవత్సరంలో మలాయాకు, ఆనాడు మలాయా, ఈ పొద్దు మలేషియా, మలాయాకు వలస వచ్చారన్నమాట. వలస వచ్చి వారు తోటల్లో నివసిస్తూ తోటల్లో కూలి పనులు చేసుకుంటూ బ్రతికారన్నమాట. అంటే మొట్టమొదట వచ్చిన ప్రాంతం ఏదై ఉండొచ్చు తెలుగు వాళ్ళు? మొట్టమొదట వచ్చిన ప్రాంతం ఒకటవది, వారు తెలుగువారు మొదట్లో విశాఖపట్నం నుండి వారు ఒక ఓడ ప్రారంభ రోజుల్లో విశాఖపట్నంలో బయలుదేరి మెడ్రాస్కి వెళ్ళి, మెడ్రాస్ నుంచి నాగపట్నం వెళ్ళి, నాగపట్నం నుంచి పినాంగ్కి వచ్చి పినాంగ్లో దించేవారు అన్నమాట. పినాంగ్లో దించేవారంతప్పుడు అక్కడ ఆ కెడా ప్రాంతం, కెడాన్స్కో ప్రాంతం ఉంది మీదనే. కెడా ప్రాంతం తోటలలో పనిచేయడానికి తీసుకురాబడిన వారు పినాంగ్లో దించేసి అక్కడ వారు పడవల ద్వారా వారు ఆ చుట్టూ దగ్గరలో ఉన్న తోటలకు పంపించేవారు. ఇలాగ ఈ ప్రాంతాన్ని, బాండతో ప్రాంతానికి పనికి వచ్చిన వారిని పినాంగ్లో దింపి, ఓడలో దింపేసి జంగ్స్ అనే చీనా వారి పడవలు ఉండేవి, పెద్ద పడవలు, వాటిని జంగ్స్ అంటారు. వీళ్ళందరినీ ఓడల్లో, ఆ జంగ్స్ ఓడల్లో ఎక్కించి మలాకా జలసంధి, స్టేట్స్ ఆఫ్ మలాకా, ఆ సముద్రంలో బాగండత్తుకి తీసుకువచ్చేవారు అన్నమాట. బాగండత్తు రేవు అన్నమాట, అక్కడ చిన్న రేవు ఉండేది. అక్కడ దిగిన వారే అక్కడ బాగండత్తు తెలుగువారు అందరూను. కిందనే అటుక పక్క మలాకా ప్రాంతానికి వెళ్ళిన వారిని కోలంపూర్ ప్రాంతానికి వెళ్ళిన వారిని కిల్లాన్ రేవులోను, కిల్లాన్ పోర్ట్ క్లాన్, ఈ పొద్దు పోర్ట్ క్లాంగ్ అంటున్నారు, అక్కడ దింపేవారు. ఇంకా సౌత్కి వెళ్ళేవారికి, దక్షిణానికి జోహూర్ ప్రాంతానికి వెళ్ళేవారిని మూవార్ అని ఒక రేవు ఉన్నది, మూవార్, అక్కడ దింపేవారు అన్నమాట. మూవార్కి ఇంకొక పేరు కూడా ఉంది, బండారస్. అంటే బండార్ అంటే మలాయ్ భాషలో బండార్ అంటే పట్నం అనమాట. సో వీరు మన తెలుగువారు వెళ్ళి అక్కడ ఆ మూవార్లో
దిగినప్పుడు అక్కడున్న ప్రాంతం వారు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటప్పుడు మేము బందరు నుంచి, బందరు రేవు ఉండేది మచిలీపట్నం అనుకుంటా, బందర్లో ఓడెక్కి మేము వచ్చాము, బందరు నుంచి వచ్చాము అంటప్పుడు అక్కడున్న మలయాళీ బందర్ అంటే ఏమిటి, బందర్ అంటే ఏమిటి అంటే పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి అవి అంటప్పుడు వీళ్ళ యొక్క వీళ్ళు టౌన్ పట్టణం, కానీ వారు కూడా ఏమనుకో ఓహో కట్టాలు ఎక్కువగా ఉన్నట్టయితే భవనాలు ఎక్కువగా ఉన్నట్టయితే అది బందరు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బండార్. ఇప్పుడు పట్టణాలని మలయ భాషలో బండార్ అంటారు. అది బందర్ అనే పదం నుండి బండార్ అనే పదం మలయ భాషలోకి వచ్చింది అన్నమాట. అయ్యా మొదట్లో వచ్చిన వాళ్ళు మన వాళ్ళు అందరూ కొబ్బరి తోటలోని పనిచేశారా లేదు? అలాగని లేదు, బాగండతో ప్రాంతం కొబ్బరి తోటల ప్రాంతం. అయ్యా ఇంకా నార్త్ కెడా ప్రాంతం, నార్త్ పేరాక్ ప్రాంతం అన్నీ తీసుకుంటే రబ్బర్ తోటల ప్రాంతాలు అవన్నీ. తెలికింతాను అవన్నీ రబ్బర్ తోటల ప్రాంతం. బాగండత్తో అనేది బాగండత్తో అంటే దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరానికి పూర్తిగా కొబ్బరి తోటలే ఉండేవన్నమాట. తేయాకు తోటల్లో కూడా చేశారు. తేయాకు తోటలను కూడా తేయాకు తోటలు కెమెరన్ హైలాండ్స్లో ఉండేవన్నమాట. అక్కడ కూడా మన తెలుగు వారు కొందరు పనిచేశారన్నమాట. ఇప్పటికీ బాగండత్తో లాగా అక్కడ ఉన్నారయ్యా తెలుగు వాళ్ళు కొందరు. ఇక్కడ కెమెరన్ హైలాండ్స్ లేరు, అందరూ కొన్ని కుటుంబాలు మాత్రమే ఉండి తర్వాత వారు వలస వచ్చారన్నమాట. బాగండత్తో ప్రాంతానికి తెలుగు వారు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నారో ఆయా ప్రాంతాల గంటలకి వలస వచ్చారు. ఇప్పుడు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటారయ్యా మన తెలుగు ప్రాంతాలు అని చెప్పుకోవాల్సినవి? ఇప్పుడు ఈ చదువులు వచ్చిన తర్వాత చదువులు బాగా చదివేసిన తర్వాత ఆయా ప్రాంతం నుంచి ఆ ఉద్యోగాల నిమిత్తం వెళ్ళడం వల్ల ఎక్కువ మంది తెలుగువారు ఇప్పుడు కోలాలంపూర్లో ఉన్నారని చెప్పాలి. రాజధానికి వచ్చేస్తున్నారు. రాజధానికి కోలాలంపూరు, ఈపో, పినాంగ్, ఇంకా సౌత్లో తీసుకుంటే జోహూర్, ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఒకప్పుడు ఎక్కువ మంది తెలుగువారు ఎక్కడుండేవారంటే ఒకటి బాగండత్తో ప్రాంతం, రెండవది కెడా ప్రాంతం, మూడవది సౌత్ జోహూర్ ప్రాంతం. అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండేవారు. అంటే ఆ రోజుల్లో కూలి పనులు మాత్రమే, తోటల్లో కూలి పనులు చేసి బతికేవారు అందరూను. సో వాళ్ళు అక్కడ ఉండేవారు అన్నమాట. ఇప్పుడు తెలుగు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటయ్యా? ఇప్పుడు తెలుగువారి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగైందని చెప్పొచ్చును. నన్ను తీసుకుంటే నా తల్లిదండ్రులు ఇద్దరు తోటల్లో కూలి పనులు చేసి బతికినారు. నేను ఉపాధ్యాయునిగా ఒక మెట్టు పైకెక్కి ఉపాధ్యాయునిగా నేను మా జీవితాన్ని సాగించామన్నమాట. మా పిల్లలు తీసుకుంటే వారు ఇంకా ఇంకొక మెట్టు పైకెక్కి డాక్టర్లుగాను రకరకాల పనులు చేసుకుని వాళ్ళు ఇంకా పైకి ఇప్పుడు 4వ తరం వారు ఇంకా ముందుకు రావచ్చు. ఇప్పుడు చాలా వరకు ఒకనాడు తెలుగువారికి సొంత ఇల్లు ఉండేది కాదు, భూములు ఉండేవి కాదు. ఈరోజు ప్రతి తెలుగు ఇల్లులు, భూములు, ఆస్తులు లేని తెలుగువారు ఎవరు ఈ దేశంలో లేరని చెప్పొచ్చును. కార్లు కానీ వాడి అన్ని సకలము ఉన్నాయన్నమాట. మీ చిన్నప్పుడు అయ్యా ఆ క్యాంప్స్లో, బ్రిటిష్ వాళ్ళ క్యాంపుల్లో, తోటల్లో మీరు ఉన్నప్పుడు ఆ జీవితం ఎలా ఉండేది? మాతో ఏమైనా కొంచెం పంచుకోండి. బాగండత్తో ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు వేకుజాముని నాకు తెలిసినంత వరకు 4 గంటలకే గంట కొడేస్తారన్నమాట. 4 గంటలకి అక్కడ ఒక గంట పెట్టుంటారు, కొడతారు. సో తోటలు పనులకి వెళ్ళేవారు అందరూ 4 గంటలకే మేల్కొంటారు. మేల్కొని ఆడవారు భోజనాలు తయారు చేసుకొని ఉంటారు. పిల్లలు ఇళ్ళల్లో ఉంటారు కదా, భోజనాలు తయారు చేస్తారు. మగవారు పనిముట్లు ఇవన్నీ తయారు చేసుకుంటారన్నమాట. లేదా 6 గంటలకంతా వీళ్ళు పనులకి వెళ్ళేవారు పెరట్ అంటారు, పెరేడ్ అంటారు. ఆ పెరట్కి వెళ్ళి అక్కడ హాజరు పలకాలి, అక్కడ పిలుస్తారు ఎవరెవరు వచ్చారు. అది ఒకవేళ జబ్బు పడిన వారు పనికి వెళ్ళలేకపోతే అక్కడ వాళ్ళు రిపోర్ట్స్ చేయలేకపోతే నేను పనికి వెళ్ళలేకపోతున్నాను, నా ఆరోగ్యం బాగలేదనేసి 6 గంటలకి అలా పెరట్లో పలికిసిన తర్వాత అలాగనే వారు పనులకి నడిచి వెళ్ళాలి. అది ఎన్ని కిలోమీటర్లు అయినా నడిచి వెళ్ళేవారు. 3 కిలోమీటర్ల, 4 కిలోమీటర్ల, 5 కిలోమీటర్ల, అంత దూరంలో ఉండేవి అన్నమాట. పనులకి వెళ్ళి వాళ్ళకు గుంపులుగా వారు తీసుకెళ్తారు. ఒక్కొక్క గుంపుకి ఒక మండోరు ఉంటారు. తెలుగులో మేము దాన్ని తండేలు అంటాం. ఆ ఒక తండేలు ఉన్నాడంటే కాయలు కోసే, ఇప్పుడు బాగండత్తో ప్రాంతాన్ని తీసుకుంటే
కాయలు చెట్టు నుంచి, కొబ్బరి చెట్టు నుంచి కాయలు దించేవారు ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపును తీసుకొని ఆ తండేలు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఇంకొక తండేలు కాయలు ఒలిసేవారు. కాయలు ఒలిసి వాటిని చితగొట్టి గోనెల్లో పెట్టి సెంట్రల్ చోటుకి తీసుకురావాలి, ఆడుకోతారు. ఎలా రకరకాలైన తండేళ్ళు రకరకాలైన పనులు చేసేవారు ఉంటారన్నమాట. వాళ్ళు నడిచి వెళ్ళిపోయి ఒక్కో చుట్టూ వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకి ఇంటికి రావచ్చు, లేకపోతే 4 గంటలకు రావచ్చును. సాయంత్రం కూడా వర్షాకాలం అయితే ఇంక సాయంత్రం 7 కూడా అయిపోవాలి. అలాగుండేది ఆ రోజుల జీవితం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసుకొని తినాలి. ఆదివారం ఏమన్నా సెలవు ఉండేది? ఆదివారం సెలవు రోజు, ప్రతి ఆదివారం. పిల్లలేమో ఇంట్లో ఉండేవాళ్ళు. పిల్లలు ఇంట్లోనే ఉండేవారు. చిన్న పిల్లలు అయితే ఈ చిన్న పిల్లలు చూసుకోవడానికి తమిళంలో వారు ఆయా కొట్టాయి అంటారు. ఒక ఆయం ఉంటుంది అన్నమాట. అందులో ఈ పనికి వెళ్ళడానికి ముందు ఈ పిల్లలు తీసుకెళ్ళి అక్కడ తీసి వెళ్ళిపోతారన్నమాట. బడులకి ఆ తోటలో ఉన్న తెలుగు బడికి కానీ తమిళ బడి కానీ వెళ్ళేవారు. పొద్దున్నే బయలుదేరి బడులకి వెళ్ళిపోయేవారు అన్నమాట. ఈ కొబ్బరి తోటల్లో పనులు ఏ విధమైన పనులు ఉండేటి? కొబ్బరి తోటల్లో ఒకటి కొబ్బరి చెట్టు నుండి కాయలు కొయ్యాలి. కాయలు కొయ్యాలి, చెట్టు ఎక్కడం కాదు. నా ఇండియాలోనే చెట్టు ఎక్కుకొస్తాయి. అవును, గెడలు ఉంటాయి, ఎదురుగడలు. చాలా ఎత్తుంటాయి కదా. అవును, ఎదురుగడలు ఉంటాయి. ఎదురుగడలకి ఎత్తు చాలా లేదంటే 2 ఎదురుగడ్డలు చేర్చిలాగా బాగా గట్టి కట్టేస్తారన్నమాట. సో అప్పుడు టెంకాయ చెట్టు ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తుకి గడ్డలు తయారు చేస్తారు. పైన ఒక అది మర్చిపోయినాను, కొడవలిలాగా కత్తి ఉంటుంది. ఆ కొడవలిలాంటి కత్తిని బాగా కట్టేస్తారు. కట్టేసి గెడనెత్తుతాం అన్నమాట. గెడనెత్తితే ఆ 2 బరువు ఎక్కువైందంటే ఆ గెడ అలా వంగుతుంది అన్నమాట. సో ఎత్తి ఆ గెడ చిన్నగా వచ్చిన తర్వాత లోపల గెడ గెలని కోస్తారన్నమాట. ఎండిపోయిన కాయలు కోసేస్తారు. అవి కిందన పడిన తర్వాత ఆ కాయలన్నింటినీ ఒక ప్రాంతాన్ని ఆ చెట్టుకాడే ఉండనివ్వరు. ఏమంటే ఒలిసేవాడు కష్టం. సో కాయల్ని ఒక ఊసు ఉంటుంది, దాన్ని మనం ముట్టూసు అంటాం మేము. ఏమంటారండి? ముట్టూసు అంటే ముట్లు వేసే సూది. సో దాంతో గుచ్చి ఒక్కడికి కాయల్ని చేరుస్తారు, విసురుతాం అన్నమాట. 50 కాయలు 60 కాయలు ఒక్కడి చేరుతా. ఆ తర్వాత కాయలు వలడానికి ఒక మనిషి ఉంటాడు. ఆయన దగ్గర సూది ఉంటుంది, ఒలిసే సూది. సో భూమిలో దించేసి మీద సూది ఉంటుంది, కాయ దాని మీద పెట్టి ఒలుస్తాడన్నమాట. ఒలిసేసిన తర్వాత కొబ్బరికాయలు తర్వాత ఏం చేస్తారు, ఆ కొబ్బరికాయలని ఆ సూది తీసి సూదితోటే కొబ్బరికాయలు 2గా చేస్తారు. పద్ధతి నీళ్ళంటి కారిపోతాయి. అలాగా 50 కాయలు గోనెల్లోని కడతారన్న. గోనె తెలిసి గోనెలోని కట్టేసిన తర్వాత ఆ గోనెలంటిల్ని ఆ రోజుల్లో మోసుకొని వచ్చి, ఆ రోజుల్లో పెద్ద కాలువలో కాలువలో బోట్లు ఉంటాయి, చిన్న సంపానలు అంటాం మేము. చిన్న మిషన్లు ఉండవు, తోసుకెళ్ళి ఈ మూటలన్నీ పట్టుకెళ్ళి అక్కడ వేసి ఆ ఎదురుగాలతోటి సంపానలు తోసుకొని ముందుకి పెద్ద ఆఫీసు ధోని లాంటి అక్కడ తీసుకొస్తే అక్కడ కొట్టాయి ఉంటుంది. కొట్టాయి అంటాం మేము. కొట్టాయి అంటే ఈ కాయలంటిని మీదన ఒక కంబితోటి అక్కడ పేసేసి కింద నగ్గి పెడతారన్నమాట. సో ఆ కాయ, తెల్లని కాయ ఈ అగ్గివేడికి చాక్లెట్ రంగులోకి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని అవన్నీ మళ్ళీ దించి వాటిని నోడి ఆ బద్దను వేరు చేస్తారు. దానికి ఏం వాడతారయ్యా నోడడానికి? ఒక కత్తినాగా ఉంటుంది, ఒక పిడి ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక చిన్న కత్తినాగా ఉంటుంది. కత్తి అంత జారుగా ఉండదు. ఆ కత్తిని అక్కడ ఎట్లయితే అడిచినామంటే ఆ బద్ద తనీకి వచ్చేస్తుంది, బొరుకు తనీకి వచ్చేస్తుంది. సో ఈ బొరుకుల్లే ఆ రోజు అందరూ వంట చెరకుగా ఉపయోగించేవారు. వండుకోవడానికి చేయడానికి బొరుకులు పట్టుకెళ్ళేవారు. అది మీరు పట్టుకెళ్ళచ్చు ఒప్పుకునేవారు, మేనేజ్మెంట్ వారు ఒప్పుకునేవారు అనమాట. ఏమంటే అది అక్కడ చేరుకోవడాలంటే వాళ్ళకి కష్టం.
అందువల్ల బరుకులు వచ్చి మా వంట చెరకగా ఉపయోగించుకోవడానికి అందరూ పట్టుకొచ్చేసారు. ఈ బద్దని కొబ్బరి బద్దలు వచ్చేసిన తర్వాత వీటిల్లో ఏం చేస్తారు, ఒక గోనె సంచిలోను వాటిని వేసి దంచుతారు ఇద్దరు. ఏది అంటారమ్మా, రోకలి లాంటి 2 ఉంటాయి. ఇక్కడ మనిషి అటు మనిషి మగవారే, ఈ పనులన్నీ మగవారే చేస్తారు, దంచుతారనమాట. దంచేసి ఒక పీకిల్, ఆ రోజుల్లోని పీకిల్ అంటారు బరువుకి. ఒక పీకిల్కి వచ్చి మూటలు కట్టేస్తారు. అన్నీ మూటలు కట్టేసి అన్నీ పేస్ట్ పెట్టేసిన తర్వాత వాటిని కొనుక్కోవడానికి వ్యాపారస్తులు లోరీలతో వస్తారు. ఇవన్నీ లోరీలో ఎక్కించి పంపించేస్తారు. పంపించిన తర్వాత ఆ రోజుల్లో వాటి నుంచి కొబ్బరి నూనె తయారు చేసేవారు. ఆ రోజుల్లో వంటకు ఉపయోగించే నూనె కొబ్బరి నూనె. ఇప్పుడు వచ్చి ఆయిల్ ఫామ్ నూనె అయిపోయింది. ఆ రోజుల్లో పూర్తిగా కొబ్బరి నూనెనే ఉపయోగించేవారు మేము. దానికి నూనె మిల్లులన్నీ ఉండేటి, నూనె తయారు చేసే మిల్లులన్నీ ఉండి అన్ని చోట్లలోనూ. ఆ మిల్లుకి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు కొనుక్కొని పోయేవారు. మిల్లుల వారే కొనుక్కుపోతారు ఆ యొక్క కొబ్బరి మూటలు ఇంటిని. అలాగే ఇప్పుడు ఇది కాయ కొయ్యడం దగ్గర నుంచి మొదలుపెట్టి చాలా పెద్ద పనే. కోసేవారందరూ మగవారు, ముట్లు వేసేవారందరూ మగవారు, ఒలిసేవారందరూ మగవారే. కాయ ఒలిసేవారు, చేసేవారు, మోసుకొని వెళ్ళి మేదని కాల్చేవారు, కింద అగ్గిపెట్టి కాల్చేవారు. అది దించేసిన తర్వాత అది ఆ కొబ్బరిని తీస్తారు కదా, వాళ్ళందరూ ఆడవారు వేరు చేస్తారు. చిప్ప వేరుగా కొబ్బరి వేసేది. ఆ తర్వాత వాటిని పట్టుకుని వెళ్ళి మూటలుగా కట్టేవారు మగవారు. అన్ని మళ్ళీ దంచేవాళ్ళు అంతా మగవారే. ఆ రోజుల్లోనూ మొదట్లో ఆడవారికి జీతాలు కొంచెం తక్కువ ఉండేవి, మగవారికి జీతాలు ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత సమీపంలో నేను అనుకుంటున్న 10-15 సంవత్సరాల తర్వాత ముందుకి జీతాలన్నీ అందరికీ సమానం చేశారు. ఇప్పుడు రబ్బర్ తోటల్లో మన పని ఎలా ఉండేది? రబ్బర్ తోటల్లో వారు కూడాను ఆ రోజుల్లో పొద్దున్నే వేకుజామునే 4 గంటలకే వాళ్ళకి ఒక దీపాలు ఇస్తారు. ఇక తలకి తగిలించుకుంటే అది వెలుగుకొని ఉంటుంది దీపం. ఆ చీకట్లోనే వారు రబ్బర్ చెట్లకి ఒక రకమైన కత్తి ఉంటుంది, పట్టాన్ని గీస్తారన్నమాట. లేసి గీస్తారు, చిన్న పట్ట. చిన్నగా ఆ పట్టాను గీసుకొని వస్తప్పుడు అందులోని పాలు ఊరి వస్తాయి అన్నమాట. కింద వారు ఒక మంగునారిని పెట్టేస్తారు. ఆ పాలన్నీ ఆ మంగులోని వచ్చి పడతాయి. సో ఒక 3-4 గంటల సేపు వాళ్ళు అక్కడ కూర్చొని. ఏ సమయంలో చేస్తారు ఇది వేకుజామునే చేస్తారు. 4 గంటలకు స్టార్ట్ చేస్తారు. 4 గంటలకు స్టార్ట్ చేసి చేయవలసిందే. వర్షం రోజు వెళ్ళరు, వర్షం రోజు పని జరగదు. వర్షం లేని రోజులు చలికాలం అయినా 4 గంటలకు వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత పాలన్నీ సేకరిస్తారు. తర్వాత పెద్ద పెద్ద వాలీల్లో కావిడి వాలీలు ఉంటాయి. ఆ వాలీలో పాలన్నీ పంపేసి సేకరించేసి మళ్ళీ ఆ పాలన్నీ మళ్ళీ ఫ్యాక్టరీకి పట్టుకొచ్చి అక్కడ చేస్తారు. అవి ఈ చేత్తో కూడా చేసేది ఏదో తిప్పే ఉండే. అవును, అవన్నీ చిన్న స్మాల్ హోల్డర్స్ వచ్చి వాళ్ళు వేసేస్తారు. ఒక మిషన్ పెట్టి ఉంచారు. మిషన్ పెట్టేసి పెట్టెలు తగలుతాయి. ఈ పాలు అందులో పోసేస్తారు. పోసేసిన తర్వాత ఒక 20 డబ్బాలు పోసిన తర్వాత అది ఎండిపోతుంది. ఎండకి బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని మిషన్లో పెట్టి అలా గడ్డకట్టేస్తుంది. గడ్డకట్టేస్తుంది అలాగా. ఎంత ఒక 3-4 గంటలకు గడ్డకట్టేస్తుందా? ఇంకా లేదు, చాలా ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. గడ్డకట్టించిన తర్వాత వాటిని పోయి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఎండబెడతారు. పొగ దీంట్లోనే ఎండబెడేస్తారు. తర్వాత దాన్ని మిషన్లో నెట్టి చదును చేస్తారు. చదును చేసేసి మళ్ళీ పట్టుగా ఎండబెట్టి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తారు. అట్లా చిన్న చిన్నవి చేసేవాళ్ళు, స్మాల్ హోల్డర్స్. పెద్ద ఎస్టేట్లు అంటే వాళ్ళకి మిషన్లు, పెద్ద పెద్ద మిషన్లు అన్నీ ఉంటాయి. వాటితో రబ్బర్ సీడ్స్ తయారు చేసి పంపించేసారు. ఈ నూనె తాటి తోటలు ఎప్పటి నుంచి వచ్చాయి ఇక్కడ? నూనె తాటి తోటలు ఎక్కువ తక్కువ ఒక 1900 అంటే ఒక 75-80 ఉంటుందమ్మా. 80 సంవత్సరం ఉంటుందా? దానికి ముందు మాకు కొంచెం భూమి ఉండేది, 2 ఎకరాల భూమి.
కొబ్బరి చెట్లు ఉండేవి. కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరి చెట్లకు మధ్యని కొక్కో మొక్క చెట్లు ఉండేవి. కొక్కో పళ్ళు పండించేవాడివి. తర్వాత కొక్కో చెట్లకి ఒక రకమైన జబ్బు రాగానే అవన్నీ తెగొడిచినాం అన్నమాట. తెగొడిచిన తర్వాత కొబ్బరి చెట్లు మాత్రమే ఉండేవి. కొబ్బరి చెట్ల తర్వాత కూడా కొబ్బరి ధర విపరీతంగా తగ్గిపోగానే అవి కూడా తీసేసి ఆయిల్ ఫామ్ నాటేసిస్తాం మేము. ఇప్పుడు ఎక్కువగా మలేషియాలో కొబ్బరి కంటే ఎక్కువ ఆయిల్ నూనె ఫామ్ తాటే ఉన్నట్టున్నాయి. నూనె తాటే ఉంది. అన్న మరి మీ అమ్మా నాన్న వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వస్తువులు ఏమేమి మూటల్లో ఏమేమి కట్టుకొని వచ్చి ఉంటారు? అక్కడ మా నాన్న, మా అమ్మ కూడా ఇంకా పెళ్ళాలేదు అప్పుడు మా నాన్నకి. పెళ్ళి ఇక్కడే జరిగింది. అప్పుడు తండేళ్ళు అనేసి బ్రిటిష్ ఇక్కడ ఎస్టేట్ సొంత వాళ్ళు బ్రిటిష్ వారు పని మనుషులు కావాల్సి వచ్చి తండేళ్ళు పంపించేవారు అక్కడికి, గ్రామాలకి మనుషుల్ని తీసేయడానికి. అలాగే వెళ్ళిన ఒక తండేలు మా ఊరికి వెళ్ళి అక్కడ మా ఊరికి వెళ్ళి మాట్లాడి కొందరు తెలుగు వారిని అందరినీ సేకరించుకొని కొత్త వలస రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళారట. అప్పుడు మా అమ్మ కూడా అప్పుడు చిన్న కొరదు మా అమ్మ, అందరూ మలేషియాకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి నేను కూడా వెళ్ళిపోతానని చెప్పేసి ఎవరికి చెప్పకుండా రైల్వే స్టేషన్కి వచ్చేసిందట. రైల్వే స్టేషన్కి వచ్చి వీళ్ళతో వచ్చేసింది అన్నమాట. అంతే సాధారణంగా వస్తేప్పుడు వారు ఏమి పట్టుకోలేదు, ఏదో ఇంట్లో ఉన్నారో చిన్న బట్టలు మాత్రమే మార్చుకోవడానికి గొడ్లు, అవి మాత్రమే, వేరే ఏ వస్తువులు వారు తెచ్చుకోలేదు. సో అలాగ వచ్చిన వారు అన్నమాట. ఇక్కడికి వచ్చి ఆ తర్వాత అక్కడ బగండత్తోలో మేమున్న బ్లెనిమ్ ఎస్టేట్లో వాళ్ళు పనికి కుదిరినారు. మా అమ్మ చిన్న కొరద కాబట్టి పెళ్ళి తనీగా వచ్చేసింది కాబట్టి ఇంకొక ఎస్టేట్లో ఉన్న కుటుంబం వాళ్ళకి అప్పగించారన్నమాట. ఈ అమ్మాయికి ఎవరు లేరు, మీ ఇంట్లోనే పెట్టుకొని చూడండి అని. తర్వాత పెళ్ళి కూడా అక్కడే జరిగింది మా అన్నయ్యకి. ఏ వస్తువులు వాడి బట్టలు మాత్రమే వాళ్ళకున్న కొద్దిపాటి బట్టలు మాత్రం పట్టుకొని ఇక్కడికి వచ్చారన్నమాట. ఎన్ని రోజులు ఉండేదంటే ప్రయాణం ఆ రోజులోనూ 7 రోజులు ఉండేదట ప్రయాణం. 7 రోజులు వాళ్ళే భోజనం పెట్టేవాళ్ళు వాటిలోనే. అంతే ప్రీ ప్యాసేజ్ అన్నమాట. అంతే ఎస్టేట్ ఇప్పుడు తండేళ్ళు వెళ్తుంటారు కదా, ఖర్చు అంతా ఎస్టేటే పెట్టుకుండేది. అప్పుడు ఎస్ఎస్ రజులా అనేసి ఒక నా ఓడ ఉండేది అన్నమాట. ఆ ఓడే ప్రయాణం చేసేది. పినాంకిని మొదట్లో విశాఖపట్నంలో కూడా ఉండేదట. తర్వాత మనసుకు సంఖ్య తగ్గిపోగానే మెడ్రాస్ తోటి నిలబెట్టారు. వచ్చేవారందరూ మెడ్రాస్కి వచ్చి మెడ్రాస్లో ఓడెక్కి తర్వాత నాగపట్నం కింద అరవ దేశంలో నాగపట్నం అక్కడ మనుషులు తీసుకొని మళ్ళీ పినాంగ్కి వచ్చేసారనమాట. పినాంగ్లో అందరూ దిగేసేవారు. దిగేసిన తర్వాత ఈ బాగండతో ప్రాంతానికి వచ్చేవారు అందరినీ ఒక చీనావాడి యొక్క ఓడ జంక్ అంటారు వాటిని, ఆ ఓడలో ఎక్కించి బాగండతో దించినారన్నమాట. అలాగ వచ్చిన వారే మా వారు. మొదట్లో వండుకోవటానికి వంట సామాను అట్లాంటివి ఏం తెచ్చుకోలేదు కదా? తెచ్చుకోలేదు. అన్నం అది ఎవరు పెట్టేవాళ్ళు? వాళ్ళే వంట చేసి మొదట్లోనే వాళ్ళే ఏర్పాట్లు, ఎస్టేట్ మేనేజ్మెంట్ వారే ఏర్పాట్లు చేశారన్నమాట. తర్వాత కొద్ది మెల్లమెల్లగా వారన్నీ సేకరించుకోవాలి. ఆ రోజుల్లోనూ మెయిన్ భోజనం అన్నం కాదు, ఈ కరపెండలో దుంపలు ఉన్నాయి. కరపెండలో వాళ్ళే భూమి కూడా ఇచ్చాను, మేనేజ్మెంట్ భూమి కేటాయించాను అనమాట. ఇక్కడ మీరు పంటలు పండించుకోవచ్చు, మీకు కావాల్సిన పంటలు అనేసి. కొంత ప్రాంతంలోనూ ఇక్కడ మీరు ఆవులు, మేకలు, పందులు ఏ కావాల్సినవి పెంచుకోవచ్చు అని కేటాయించి ఇచ్చాను అనమాట. అప్పుడు వీళ్ళకి ఎక్కువ ఆ రోజుల్లోనూ కరపెండల దుంపలే మెయిన్ భోజనం. కరపెండలో ఎంత ఆ రోజుల్లో ఇంకా బియ్యం అనేది అందుబాటులో రాలేదు. కానీ ఈ కరపెండల దుంపలు కూడా ఎన్నాళ్ళని తినగలరు వీళ్ళకి విసిగెత్తిసి ఈ కరపెండల పండ్లన్నీ అక్కడ సముద్రం ఒడ్డుని చీనా వారు ఉండేవారు ఎక్కువగా, జాలర్లు వాళ్ళు వేరే ఊర్లకి వెళ్ళి బియ్యం పట్టుకొచ్చేవారు. ఆ బియ్యం వచ్చి శుభ్రమైన బియ్యం కాదు, అది కొంచెం సున్నం కలిసిన బియ్యం అన్నమాట. సో ఈ దుంపలు వారికి ఇచ్చి బియ్యాన్ని వీరు పట్టుకొచ్చేవారు అన్నమాట. పట్టుకొచ్చి వండుకునేవారు. ఇది చాలా కొంతకాలం జరిగింది. ఆ తర్వాత అన్నీ మంచి బియ్యము, మంచి ఇవన్నీ పండించుకోవడం అది ఇది చేసినారనమాట.
అన్నీ సప్లై చేసేవారు. ఎస్టేటే బియ్యము బియ్యము తర్వాత సీని షుగర్ అందు చక్కెర, పా టీ అది ఇది కలుపుకోవడానికి పాలు టిన్నులు అంతా ఇవన్నీ ఎస్టేటే వాళ్ళు సప్లై చేసేవారు అన్నమాట. దానికైన ఖర్చుని జీతంలోనూ తగ్గొడుచుకుంటారు వాళ్ళు. ఇల్లు అంతా వాడిదే, ఇల్లును అక్కడ అలాగే బతుకున్నారు. ఇక్కడ చోళ్ళు తినే అలవాటు ఉందా? ఆ రోజుల్లోనే ఉండేదండి చోళ్ళు. చోళ్ళు అంబడి ఏదది అంబలి ఎక్కువగా చేసేవారు. అంబలి ఎక్కువగా చేసేవారు. అది మామూలు కూడా చిన్నప్పుడు ఆ సోళ్ళు అంబలి అంతా తాగున్నాం. తోప అలా చేసేవారు అనమాట. మరి ఇక్కడ మీ క్షేమ సమాచారాలు తెలుసుకోవటం, అక్కడ వాళ్ళ సంగతులు మీకు తెలవటానికి మధ్యలో ఏంటి? అది ఉత్తరాలే ఆ రోజుల్లో ఉత్తరాలు రాసేవారు. అంటే ఇప్పుడు ఆ ఊరు వాళ్ళకి తెలుగు మాత్రమే తెలుసును. అప్పుడు ఇక్కడ తెలుగు తెలిసిన మేస్టర్లు తెలుగు వారిని నిలుపుకొని వచ్చేవారు అనమాట. ఉదాహరణ అప్పుడు నేను మేమంతా తెలుగు చదివినాం కాబట్టి ఇప్పుడు మా ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఏదైనా ఉత్తరం రాయాలంటే మన దగ్గరికి వచ్చారన్నమాట. వచ్చి రాయమన్నారు. దానికి ఒక పద్ధతి మా రాజశ్రీ ఏదో ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారంగా ఇక్కడ అందరూ క్షేమంగా ఉన్నాం, అక్కడ అందరూ క్షేమంగా ఉంటారంటే అలాగేసి తర్వాత విషయాలు రాసి ఇక్కడ ఉత్తరం పోస్టులు వేశారు. స్టాంపులు అంటించి వస్తుంది. 7 రోజులు 8 రోజుల తర్వాత అది అక్కడికి వెళ్ళి చేరేదన్నమాట. తర్వాత వారు జవాబు ఇవ్వడానికి ఇంకొక 2 వారాలు అయ్యింది. ఇలాగ ఎక్కువ కాలం జరిగిందన్నమాట పూర్తిగా. ఏ తీరుగను దయజూచదవో ఇనవంశోత్రమ రామా 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 నా తరమ భవసాగర మీదను నలినదలేచన రామా నా తరమ భవసాగర మీదను నలినదలేచన రామా రామా